హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో భాగంగా ఫిజికల్ ఇన్వెంటరీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆల్రెడీ నేను ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో కన్సల్టెంట్ స్టెప్స్, రిజర్వేషన్స్ ఇలాంటి వీడియోలు చేసి ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే మెటీరియల్ రిసీవింగ్ అయినప్పటి నుంచి, ఒక స్టోర్ అనుకుంటే ఆ స్టోర్లో మెటీరియల్ రిసీవింగ్ అయినప్పటి నుంచి మెటీరియల్ డిస్పాచ్ అయ్యే వరకు కూడా మొత్తం ఏదైతే మెటీరియల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అదంతా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది అనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే మెటీరియల్ తీసుకున్న తర్వాత జిఆర్ఎన్ ప్రాసెస్, ఆల్రెడీ జిఆర్ఎన్ ప్రాసెస్ నేను చెప్పుకున్నాను. జిఆర్ఎన్ ఎలా తీసుకోవాలి, ఏ లొకేషన్లో తీసుకోవాలి, బ్యాచ్ వైజ్ ఎలా తీసుకోవాలి, పార్షియల్ జిఆర్ఎన్ ఎలా తీసుకోవాలి, ఇన్ని వీడియోస్ కవర్ చేస్తున్నాను. మళ్ళీ స్టోరేజ్ లొకేషన్, ఒక స్టోరేజ్ లొకేషన్ నుంచి ఇంకో స్టోరేజ్ లొకేషన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనేది షార్ట్ వీడియోస్ కింద చేస్తున్నాను. అక్కడ షార్ట్ వీడియోస్లలో ఒకటి ఉంటుంది, షార్ట్ ఫీడ్స్లో. ఇప్పటి వరకు ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్న సమయానికి నేను ఒక 52 షార్ట్ వీడియోస్ తెలుగులో చేస్తున్నాను. అందులో స్టోరేజ్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేయడం ఉంది, స్టాక్ బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, రిటర్న్స్ నుంచి స్టాక్ అన్రెస్ట్రిక్టెడ్లోకి ఎలా తీసుకురావడం, అన్రెస్ట్రిక్టెడ్ నుంచి రిటర్న్స్లోకి ఎలా వెళ్ళాలి, ఇలాంటి మూమెంట్ టైప్స్ ఆల్రెడీ చేస్తున్నాను. ఇవన్నిటిని కలిపి నేను ఫ్యూచర్లో కూడా ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. అప్పటి వరకు మీరు ఆ షార్ట్ వీడియోస్ని చూసి స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉందా అంటే అది ఫిజికల్ ఇన్వెంటరీ. వేర్ హౌస్లో ఇన్వెంటరీ కౌంట్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ఉంటే ఎలా చేయాలి, ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఫిజికల్ ఇన్వెంటరీ అనేది కంప్లీట్గా ఎండ్ యూజర్ స్టెప్స్ అండి. కాకపోతే కన్సల్టెంట్స్ ఎండ్ యూజర్కు ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కన్సల్టెంట్స్ గిట్ట నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిజికల్ ఇన్వెంటరీలో మనకు 3 ముఖ్యమైన టీ కోడ్స్ ఉంటాయండి: MI01, MI04, MI07. MI01లో మనం ఫిజికల్ ఇన్వెంటరీ కాపీ క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత ఫిజికల్గా ఎంట్రీ కౌంట్ చేసిన తర్వాత ఆ ఎంట్రీ MI04లో చేస్తాం. ఫైనల్గా డిఫరెన్స్ ఏదైతే ఉందో MI07లో పోస్ట్ చేస్తాం. ఇది ప్రాసెస్ అండి. ఇంకా టీ కోడ్స్ MI02, MI03, MI04తో పాటు MI05, 06, 07 ఇలా ఉండడం జరుగుతుంది. ఒకసారి ఫిజికల్ ఇన్వెంటరీ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం ఉండదండి. ఇంతకుముందు జిఆర్ఎన్ చేస్తే జిఆర్ఎన్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇన్వాయిస్ చేస్తే ఇన్వాయిస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇలాంటివి క్యాన్సిల్ చేయడం కూడా నేను చెప్పాను మీకు. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఇన్వెంటరీ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది ఉండదు. మళ్ళీ మనం ఫిజికల్ ఇన్వెంటరీ కొత్త డాక్యుమెంట్ చేసి ఏమన్నా మిస్టేక్స్ చేస్తే అవి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఇన్వెంటరీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే ఇది ఆర్గనైజేషన్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదట మనం సిస్టంలో స్టాక్ ఎంత ఉందో చూద్దాం. నేను MB52 అనే టీ కోడ్ని యూజ్ చేసి INHY అనే ప్లాంట్లో స్టోరేజ్ లొకేషన్ 1లో ఎంత ఉందనేది చూస్తున్నాను. స్టోరేజ్ లొకేషన్ 1లో 6079 ఉన్నాయి, 1 SK ఉంది. నేను ఇప్పుడు వేరే స్టోరేజ్ లొకేషన్లో ఎంత ఉందో చూస్తాను. RBFG అనే స్టోరేజ్ లొకేషన్లో స్టాక్ ఎంత ఉందో చూస్తున్నాను. RB అనే FGలో 2 SK కోడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ క్వాంటిటీలో డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. 5 బ్యాచెస్గా 2 మెటీరియల్లో ఉన్నాయి. ఇది మనకు సెట్ అవుతుంది కాబట్టి ఫిజికల్ ఇన్వెంటరీ చేద్దాం. ఇది ఇట్లానే స్క్రీన్ ఇలాగే పెట్టుకొని కొత్త స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏమని చెప్పాను, MI01 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డాక్యుమెంట్ డేట్, ప్లాన్డ్ కౌంట్ డేట్, ఏ రోజు కౌంట్ ప్లాన్ చేస్తున్నారని అది కూడా ఎంట్రీ చేసుకోండి. నేను 10th ఎంట్రీ చేసి 11th ప్లాన్ చేసుకుంటానంటే ఇక్కడ 11th అని వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ నేను 2 సేమ్ డేట్లు వేస్తున్నాను, ఎందుకంటే మీరు కంప్లీట్ వీడియో చూపించాలి ఇప్పుడే కాబట్టి నేను 2 సేమ్ డేట్స్ వేస్తున్నాను. తర్వాత INHY ప్లాంట్ వేసేసి స్టోరేజ్ లొకేషన్ వేస్తున్నాను. వేసేసి మిగతా ఏవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా రిఫరెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే రిఫరెన్స్ గిట్ట క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఫిజికల్ ఇన్వెంటరీ చేసిన నంబర్స్ ఉంటే. కాబట్టి నేను ఏది ఎంటర్ చేయకుండా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మెటీరియల్ నెంబర్, బ్యాచ్ మాత్రమే అడుగుతుంది, ఎక్కడ క్వాంటిటీ డీటెయిల్స్ అడగడం లేదు. అంటే ఫిజికల్ ఇన్వెంటరీ అంటే బ్లైండ్గా చేయాలన్నమాట. మనం ఫిజికల్గా వెళ్ళి కౌంట్ చేసినప్పుడు అది మనకు స్టాక్ ఎంత ఉందనేది, సిస్టమ్లో ఎంత ఉందనేది చూపించదు. మీరు అక్కడ స్టాక్ ఎంత ఉందో చూసుకొని కౌంట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి ఇక్కడ ఒక మెటీరియల్ నెంబర్ కాపీ చేస్తున్నాను నేను.
5 అనే మెటీరియల్ నంబర్ నాకు 3 బ్యాచెస్లో ఉంది. చూడండి, ఒక బ్యాచ్లో 1500 ఉంది. సారీ, క్వాంటిటీ కాదు, బ్యాచ్ ఎంట్రీ చేయాలి. నేను ఇది బెటర్ డౌన్లోడ్ చేసేస్తాను, లిస్ట్ ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్. ఇది డౌన్లోడ్ చేయడం కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నానండి, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మెటీరియల్ నంబర్స్ 5 మెటీరియల్ నంబర్స్ కాపీ చేసేసాను. దానికి ఆపోజిట్ సైడ్లో బ్యాచ్ కాపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్యాచ్ కాపీ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇది రీజన్ అడుగుతుందండి, ఎంట్రీ స్టాక్ టైప్ అని అడుగుతుంది. స్టాక్ టైప్ అంటే ఏం లేదండి, అక్కడ చిన్న పాపప్ లెక్క కనిపిస్తుంది కదా, చిన్న బాక్స్ సింబల్, అది క్లిక్ చేయండి. ఇక్కడ వేర్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. వేర్ హౌస్, స్టోర్ ఇలాంటి వాటిలోనే ఫిజికల్ ఇన్వెంటరీ చేస్తాం కాబట్టి వేర్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 1 అని ఇచ్చేసి ప్రతి లైన్కి 1 అని టైప్ చేయండి. అక్కడ టైప్ చేసిన తర్వాత మనం ఏవైతే ఎంటర్ చేసామో అవి ఆ సీరియల్ 5 వరకు ఎంటర్ చేసాము కదా, అక్కడివి వెళ్ళిపోయాయి అనమాట. మళ్ళీ సీరియల్ నెంబర్ 6 నుంచి ఎంటర్ చేయాల్సుకోమని చెప్తుంది మీకు. నేను 5 బ్యాచెస్ 2 మెటీరియల్ టైప్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను అంతే ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మెటీరియల్ నెంబర్ జనరేట్ అవ్వడం, సారీ, ఫిజికల్ ఇన్వెంటరీ నెంబర్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని డిస్ప్లే పెట్టి చూడాలనుకోండి, మీకు డిస్ప్లే పెట్టి చూడాలి, ఏమైనా చేంజెస్ ఉంటే చూసుకోవాలంటే MI02లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. MI02 ఎంటర్ చేసిన తర్వాత ఫినాన్షియల్ ఇయర్ 2025 అని ఎంటర్ చేసి ఓకే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మీరు ఇందులో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ కింద చేసుకోవచ్చు MI02లో. ఇది కాకుండా డిస్ప్లే పెట్టి చూడాలనుకుంటే MI03. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఫిజికల్గా స్టాక్ కౌంట్ చేసుకొని వస్తారు. స్టాక్ కౌంట్ చేసేసుకొని వచ్చిన తర్వాత మీరు MI04లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. MI04 అని ఎంటర్ చేసి మీరు మెటీరియల్ ఏదైతే ఫిజికల్ ఇన్వెంటరీ నంబర్ ఉందో ఆ నంబర్ ఎంటర్ చేసి ఇయర్, కౌంట్ డేట్ గిట్ట ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు మనం 5 మెటీరియల్ నంబర్స్ ఇచ్చాము, 5 బ్యాచెస్తో ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఇక్కడ ఎక్సెల్లో ఉంది 1500 అట్లా ఉంది కదా, నేను 1500కు బదులు 1448 అని ఎంటర్ చేస్తున్నాను. 700కు బదులు 710 అని ఎంటర్ చేస్తున్నాను. 1837కు 1835 అని ఎంటర్ చేస్తున్నాను. 100కు 100 అని ఎంటర్ చేస్తున్నాను. 500కు 500 అని ఎంటర్ చేస్తున్నాను. కొన్ని ప్లస్ మైనస్గా ఎంటర్ చేయడం జరిగింది. 2SK సేమ్ ఎంటర్ చేసేయడం జరిగింది. చేసి ఓకే చేయండి. ఎంటర్ చేసి సేవ్ చేసేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. దాన్ని కౌంట్ చేసిన తర్వాత దాని ఎంట్రీ డీటెయిల్స్ గిట్ట ఎంట్రీ చేశారు. ఇప్పుడు మీకు డిఫరెన్స్ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలనుకుంటే, ఎంత వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు MI20 అనే టీ కోడ్ ఉంటుంది. అది నా నోట్స్లో లేదు, టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, MI20. ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకు. ఇక్కడ బుక్ క్వాంటిటీ 1500, మనం 1448 ఎంటర్ చేసాం, 52 డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెగిటివ్లో ఉంది 52, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +10 ఉంది, ఇక్కడ ఓవరాల్గా మనకు 44 నెగిటివ్లో రావడం జరిగింది. దాని ఓవరాల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి 6400 రూపీస్గా నెగిటివ్లో 6400గా చూపించడం జరుగుతుంది డిఫరెన్స్ అమౌంట్. ఇది చూడండి, ఇక్కడ క్వాంటిటీ మాత్రం పాజిటివ్ నెగిటివ్లో చూసింది, అమౌంట్ మాత్రం ఒకే విధంగా చూపిస్తుంది. ఇది ఒకటి చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇక్కడ 52,000లోకి వెళ్ళి 10,000 తీసేసి మళ్ళీ ఇక్కడ 2000 నెగిటివ్లో 200 రూపీస్ నెగిటివ్లో పోతుంది కాబట్టి వాల్యూ అనేది సరిగ్గా చూసుకోవాలి మీరు. ఇది ఫిజికల్ ఇన్వెంటరీ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫైనల్ చేయాలి, డాక్యుమెంట్ని ఫైనల్ చేసేసేయాలి. ఇప్పుడు సిస్టంలో స్టాక్ గిట పోస్టింగ్ అయిపోవాలి అనుకుంటే MI07 అనే టీ కోడ్ని యూజ్ చేసి మనం ఫైనల్గా స్టాక్ పోస్ట్ చేసేస్తాం అనమాట. MI07 చేసి ఎంటర్ చేసిన తర్వాత
రీజన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 5 లైన్స్కి ఇక్కడ ఏవైతే ఈక్వల్గా వచ్చిందో రీజన్ ఏం అడగట్లేదు. ఇక్కడ ప్లస్ మైనస్ అని వచ్చింది కదా, వాటికి రీజన్ ఇవ్వాలి. రీజన్ ఎలా అంటే చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని రీజన్స్ ఆల్రెడీ డిఫైన్ అని ఉన్నాయన్నమాట. డెలివర్డ్ రాంగ్ ప్రొడక్ట్ అని ఉంది. డెలివర్డ్ రాంగ్ ప్రొడక్ట్ను సెలెక్ట్ చేసుకుంటారా, ఇంకా ఏదైనా మీకు రీజన్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే మనము ఇక్కడ వచ్చేసి కొత్త విండో ఓపెన్ చేస్తున్నాను. టీ కోడ్ వచ్చేసి ఓఎంజేజే ఎంటర్ చేసిన తర్వాత మీకు మూమెంట్ టైప్ అనే రేడియో బటన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మూమెంట్ టైప్లో ఏముంటాయి, 701, 702 ఉంటుంది. ఒక్కొక్క మూమెంట్ టైప్కు యాడ్ చేయండి. మీరు 701 ఎంటర్ చేస్తున్నాను నేను. ఎంటర్ చేస్తే ఇక్కడ మూమెంట్ టైప్ 701 అని వచ్చింది కదా, ఇక్కడ చూడండి రీజన్ ఫర్ మూమెంట్ అని ఉంది కదా. ఇక్కడ రీజన్ ఫర్ మూమెంట్లోకి వస్తే ఇక్కడ మీకు రాంగ్ డెలివరీ ప్రొడక్ట్ అని ఉంది కదా, మీరు కొత్తది ఎంటర్ చేయాలనుకుంటే న్యూ మీద క్లిక్ చేసేసి మూమెంట్ టైప్ 701 రీజన్ కోడ్ ఏమో ఎంటర్ చేయాలనుకుంటే అది మీరు ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ రీజన్ కోడ్స్ ఏమున్నాయి, 103 ఇట్లా ఉన్నాయి కదా. మనం దీన్ని గిట్ట 0004 అని ఎంటర్ చేద్దామా, లేదు 0004 వరకు ఉంది ఆల్రెడీ కాబట్టి 0005 అని ఎంటర్ చేస్తున్నాను. రాంగ్ ప్రొడక్ట్ రిసీవ్డ్ అని ఎంటర్ చేద్దాం. ఇక్కడ రాంగ్ క్వాంటిటీ రిసీవ్డ్ అని ఎంటర్ చేద్దాం. రాంగ్ క్వాంటిటీ అని ఎంటర్ చేశాను. మనం లెటర్స్ కొన్ని మాత్రమే ఎంటర్ చేయగలుగుతాం కాబట్టి వేసి సేవ్ చేస్తున్నాను. అట్లాగే సేమ్ 701కి ఎంటర్ చేసినట్టుగానే 702కు కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ దానికోసం ఓఎంజేజేకి రండి. ఓఎంజేజేకి వచ్చేసి మూమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే 702 అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఓకే చేసి ఇక్కడ మూమెంట్ టైప్ 702 చూపిస్తుంది. రీజన్స్లోకి వచ్చేసి డబల్ క్లిక్ చేస్తే న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. 7025 రాంగ్ క్వాంటిటీ వేసి సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు రాంగ్ క్వాంటిటీ 045లో చూపించలేదు కదా. నేను ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వస్తాను ఫ్రెష్గా. MI07 వచ్చేసి నంబర్ అవన్నీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఇక్కడ రీజన్స్లో మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రాంగ్ క్వాంటిటీ అని రావడం జరిగింది అనమాట. మీకు నచ్చిన రీజన్ సెలెక్ట్ చేసుకోండి. 05 ఒకదానికి, నేను 04 ఒకదానికి ఎంటర్ చేస్తున్నాను. మీకు కావాల్సిన రీజన్ లేదంటే మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చును. ఎంటర్ చేసి ఓకే చేసి సేవ్ చేస్తున్నాను. చేసేసి ఇప్పుడు MB52కి వెళ్ళి స్టాక్ చెక్ చేసుకోండి. INHY RBFG అని ఇస్తున్నాను. చూడండి స్టాక్ మారిపోయింది. 1448, 710, 1835, 100, 500గా మారింది. ఈ మూమెంట్స్ టైప్ ఎలా క్యాప్చర్ అవుతాయో చూద్దాం. MB51లోకి వెళ్ళి /n MB51 మూమెంట్ టైప్స్ ఏమి వేయడం లేదు. నేను INHY అని ప్లాంట్ వేస్తున్నాను. స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి మీ లేఅవుట్ ఏదైతే ఉందో లేఅవుట్ ఎంటర్ చేసేసి ఓకే చేయండి. పోస్టింగ్ డేట్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ అయినట్టు స్టాక్ చూపించడం జరుగుతుంది. 702 మూమెంట్లో -52, 701లో 10, 702లో 2 క్వాంటిటీ నెగిటివ్. ఇదండి స్టాక్ ఫిజికల్ ఇన్వెంటరీ పోస్ట్ చేసే విధానం. 701 అంటే యాడ్ చేయడం, 702 అంటే నెగిటివ్ చేయడం అన్నమాట. ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్లాస్ కనుక ఒకవేళ అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే SIP రిలేటెడ్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చెప్పడం చాలా తక్కువ కాబట్టి మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.